వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణలో అధికారం చేపట్టి 2 ఏళ్లు గడుస్తున్నా పదవుల పంపకంపై ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు వేగం పెంచింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఉగాది పండుగ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పండుగలోపే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో జిల్లా నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 2 ఏళ్లుగా ఊరిస్తున్న నామినేటెడ్ పదవుల పంపకంపై గ్రీన్ సిగ్నల్ రావడంతో ఉమ్మడి జిల్లాలోని సీనియర్లు, జూనియర్లంతా ఇప్పుడు పైరవిల్లో బిజీ అయిపోయారు. అసలు ఉగాది బొనాంజా ఎవరిని వరించబోతుంది? గాంధీ భవనం నుంచి అందుతున్న లీకులేంటి? జిల్లా సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉగాది ఆశలు పెరుగుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ క్యాడర్లో ఇప్పుడు ఒకటే చర్చ. పండుగలోపు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. ఎవరికి ఏ పదవి దక్కుతుంది? పండుగలోపు పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. ఉగాది పండుగలోపే రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడమే ఇందుకు కారణం. సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఉగాది బొనాన్జా ఎవరికి వరిస్తుందోనన్న ఆసక్తి కాంగ్రెస్ నాయకుల్లో నెలకొంది. ఉగాదికి భర్తీ చేస్తారా, లేక ఇది వరకు వాయిదా వేసినట్లే మళ్లీ కాలయాపన చేస్తారా అనే సందిగ్ధంలో పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటిపోయినా ఇప్పటివరకు జిల్లాకు దక్కిన పదవులు గోరంతే అన్న అసంతృప్తి నేతల్లో ఉంది. పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాకు 5 కార్పొరేషన్లు దక్కితే ఆదిలాబాద్కు మాత్రం ఒక్క జనక్ ప్రసాద్ కు మాత్రమే కనీస వేతనాల బోర్డు చైర్మన్ పదవి దక్కింది. దీంతో ఈసారి జిల్లాకు మరిన్ని అవకాశాలు రావాలని, బొనాన్జా గట్టిగా ఉండాలని స్థానిక నేతలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పదవుల కోసం జిల్లా నాయకులు, అధిష్టానం, ముఖ్య నేతలు, మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కలుస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులపై జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిర్మల్ నుంచి మాజీ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో పాటు మాజీ మంత్రులు వేణుగోపాలాచారి, ఇంద్రకరణ్ రెడ్లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటు బోధ్ నుంచి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, ఆదిలాబాద్ నుంచి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్లు కూడా రేస్లో ఉన్నారు. ఖానాపూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, అస్ఫాబాద్ నుంచి అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ లాంటి నేతలు తమ సామాజిక సమీకరణాలు, విధేయతను గుర్తు చేస్తూ అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా, జోనల్ స్థాయి పదవుల కోసం కూడా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు, మంత్రులను, జిల్లా అధ్యక్షులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఉగాది నాటికి లేదా తర్వాత గానీ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని సంకేతాలు రావడంతో పలువురు సీనియర్ నేతలు పదవుల కోసం ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఎవరికి ఏ పదవి దక్కుతుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. పాత కాంగ్రెస్ వాదులకే ప్రాధాన్యత ఇస్తారా, లేక ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్లకు అవకాశం కల్పిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఉగాదికి కేవలం వారం రోజులే సమయం ఉండడంతో ఈలోపు తమ పేరు లిస్టులో ఉండేలా చూసుకోవాలని నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా చక్రం తిప్పుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవులు లేదా ఇతర కీలక బాధ్యతలు ఆశించిన నేతలు వేలల్లో ఉన్నారు. కానీ అవకాశం దక్కేది కొందరికే అన్న నగ్న సత్యం వారికి అర్థమైంది. దీంతో మొదటి పంక్తిలో చోటు లేకపోతేనేం రెండో వరుసలోనైనా తమ ముద్ర ఉండాలి అన్న ధోరణిలో నేతలు ఉన్నారు. అందుకే ఇప్పుడు వారి చూపు జిల్లా, జోనల్ స్థాయి పదవులపై పడింది. నిజానికి ఏ రాజకీయ పార్టీకైనా జిల్లా కమిటీలే వెన్నుముక. రాష్ట్ర నాయకత్వం ఇప్పటి వరకు కేవలం జిల్లా అధ్యక్షులను మాత్రమే ఖరారు చేసింది. అయితే అసలైన పని చేసే జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులు, అనుబంధ సంఘాల కమిటీలు ఇంకా ప్రకటనకు నోచుకోలేదు. దీంతో ఈ పదవుల కోసం జిల్లాల్లో పైరవీలు మొదలయ్యాయి. గాంధీ భవన్ నుంచి జిల్లా కార్యాలయాల వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. లిస్టు ఎప్పుడు వస్తుంది, మన పేరు ఉంటుందా లేదా అన్నదే ప్రతి కార్యకర్త ఆవేదన. గత 10 ఏళ్లుగా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండా మోసిన వారంతా ఇప్పుడు తమకు గుర్తింపు దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లా అధ్యక్షుల ప్రకటన ముగియడంతో ఇప్పుడు ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఒక్కో జిల్లాలో వందలాది మంది అప్లికేషన్లు పెట్టుకోవడం గమనార్హం.
కేవలం ప్రధాన కమిటీలే కాదు, అనుబంధ సంఘాలపై కూడా భారీగా ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవుల కోసం సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న నేతలు జోనల్ స్థాయి పదవులను తమకు కేటాయించాలని కోరుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో పదవి ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తమకంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుందని వారు భావిస్తున్నారు. పదవుల కోసం నేతలు ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రుల నివాసాల వద్ద, ముఖ్య నేతల ఇళ్ల వద్ద ఆశావహుల సందడి కనిపిస్తోంది. మాకు రాష్ట్ర స్థాయి పదవులు వద్దు, జిల్లాలో మాకంటూ గుర్తింపు ఇవ్వండి అని వేడుకుంటున్నారు. జిల్లా స్థాయిలో పదవి దక్కితే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్ సంపాదించడం సులభమవుతుందని కార్యకర్తల వ్యూహం. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ లో ఉగాది పండుగ కంటే ముందే రాజకీయ పండుగ వచ్చినట్లు కనిపిస్తోంది. పదవుల కోసం నేతలు చేస్తున్న పరుగులు, పడుతున్న ఆరాటం జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మరి ఉగాది నాటికి ఎవరి ఇంటి ముందు పదవుల తోరణాలు కడతారో, ఎవరికి నిరాశ మిగులుతుందో వేచి చూడాలి.